ఫ్రెండ్స్, ఈరోజు పెడం నుంచి బయలుదేరి మచిలీపట్నంలోని బొచ్చుపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మనం చూసొద్దామండి. అక్కడున్న విశేషాలు ఏంటో తెలుసుకొని నేను మీకు వివరంగా వివరిస్తాను. ఇప్పుడు మనం ఆన్ ది వేలో ఉన్నాము. మరి కొద్దిసేపట్లో మచిలీపట్నంలో మనం దిగుతామండి. అక్కడ నుంచి గుడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఆటో దిగేశాను. మనం అక్కడ నుంచి ఈ రూట్ వైపు వెళ్ళాలి. ఈ రూట్ వైపు వెళ్తే మనం ఆ టెంపుల్కి రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు అనేది అక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ గుడికి. ఇది స్ట్రైట్ గుడి కనిపిస్తుంది కదా. చేసామండి దేవాలయం దగ్గరికి. ఇదంతా చుట్టుపక్కల ప్రాంతం దేవాలయం గోపురం అండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది. ఇది అంతా చుట్టుపక్కల ఏరియా అండి వెంకటేశ్వర స్వామిది. ఇప్పుడు మనం లోపలికి వెళదామండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల అండి ఇది అటు ఇటు ద్వారపాలకులు ఉన్నారండి. వెంకటేశ్వర స్వామి గోపురం పక్కన ముందుగా స్ట్రైట్గా ధ్వజస్తంభం అండి. వెంకటేశ్వర స్వామి దేవస్థానంది. ఒకసారి నమస్కారం చేసుకుందామండి. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ధ్వజస్తంభం కూడా చాలా హైట్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్ నామాలు ఉన్నాయి ఇక్కడ. చుట్టుపక్కల ప్రాంతం అండి. ద్వారపాలకులు గోపురానికి అటు ఇటు రెండు వైపులా ఉన్నారండి. ఇక్కడ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇది చుట్టుపక్కల ప్రాంతం అండి. దేవాలయం లోపల వెంకటేశ్వర స్వామిది. ఈ సైడ్ వచ్చేసి మనకి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి క్షేత్రపాలకులు వచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారండి. క్షేత్రపాలకుడు ఈ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటారండి. ఇటు పక్కన వచ్చేసి మండపం అండి. ఒక చిన్న మండపం లాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపలి భాగం అండి. ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బొచ్చుపేట మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఇది బాగా హిస్టరీ కలిగిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది 352 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అండి స్వామివారిది. 1669 సంవత్సరంలో జరిగిందండి ఇక్కడ ప్రతిష్టాపన. ఇది లోపల ప్రాంతం అండి. హాల్ ప్రాంతం ఇది. ఇక్కడ వచ్చేసి దేవస్థానంలో ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే స్వామివారికి ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి కళ్యాణం జరుగునండి. ఈ స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేయించుకున్న యువకులకు సంవత్సరంలోపు వివాహం జరగడం విశేషంగా చెప్పవచ్చండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకపీఠంపై కొలువు తీరి ఉండడం విశేషంగా చెప్పవచ్చండి. ఇక్కడ స్వామివారికి అంత విశిష్ట కలిగిన దేవస్థానం అండి ఇది. ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి చాలా దూరాల నుంచి కూడా భక్తులు అనేవాళ్ళు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారండి. ఇక్కడ చాలా ఫేమస్ కలిగిన ఈ దేవస్థానము ప్రతి శనివారము కూడా కళ్యాణ మహోత్సవాలు అన్నీ కూడా ఇక్కడ జరపబడునండి. వెంకటేశ్వర స్వామి వారిది ఈ చుట్టుప్రక్కల ప్రాంతం అండి. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. హాయిగా ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా మనశ్శాంతిగా ఇక్కడ వచ్చి జ్ఞానాలు కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టు ముందుకు వెళితే ఇది సైడ్ వ్యూ అండి దేవస్థానానికి. ఇటు పక్కన వచ్చేసి కూర్చోడానికి కూడా టేబుల్స్ బల్లలు కూడా ఉన్నాయండి. ఈ ముందు భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. తులసి కోట కూడా ఉందండి. ఇక్కడ పూజా కార్యక్రమాలు జరపబడ్డావి. ఇటు పక్కన వచ్చి అదిగోండి గోపురం చూడండి ఎంత బాగా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఈ సైడ్ అండి. ఈ పక్కన సైడ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వజ్రకోత్సవ స్తోత్రము శ్రీ కృష్ణాష్టకం మొత్తం కూడా దీని మీద రాయబడి ఉన్నాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి సత్యభామలతో ఈ పక్కన వచ్చేసి విగ్రహంతో కొలువై ఉన్నారండి. ఇక్కడ భక్తులు ఒకరు ఎవరో ఈ కింద ఒకటి ఇచ్చి పూజ చేస్తున్నారండి దీపాలంకరణ చేసుకుని. ఇటు పక్కన వచ్చేసి స్వామివారిది మొదటి స్థానానికి మనం చేరుకున్నామండి. ఇక్కడ స్వామివారిది వెంకటేశ్వర స్వామివారిది ఈ దేవాలయం విశిష్ట చాలా గొప్పదైన విషయం అండి. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయండి.
వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఈ దేవస్థానంలో మనం దర్శించుకోవడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఇక్కడ చాలా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి నమ్మకాలు కూడా అవి సక్సెస్ఫుల్గా అవుతాయండి. విఘ్నేశ్వర స్వామిది ఇక్కడ ఇంకో విగ్రహం ఉందండి. స్వామివారిది ఎంట్రన్స్ మార్గం అండి ఇది స్వామివారిది. ఈ దేవస్థానంలో అందరూ కూడా దర్శించుకోవాలని నేను అనుకుంటున్నానండి. మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించుకోండి. ఇది వచ్చేసి మచిలీపట్నంలో బొచ్చుపేటలో గల కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ దేవస్థానం. ఈ దేవస్థానాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఇదిగోనండి, ఇక్కడ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏరియా మొత్తం కూడా కళ్యాణ మండపం అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారండి. చాలా పెద్దది మండపం కూడా, చాలా పెద్దగా ఉందండి ఇక్కడ మండపం కూడా. గుడికి ఎదురుగానే అండి ఇది, బొచ్చిపేట వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగానే ఈ కళ్యాణ మండపం. ఇక్కడ అన్న సమారాధన అన్నీ కూడా ఈ మండపం దగ్గర చేస్తానండి. ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ ఉంది. వావ్, చాలా బాగుందండి ఇది. ఆర్కిటెక్చర్ చూడండి, అసలు కళ బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ మండపంలో అన్ని కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తారండి, స్వామివారికి సంబంధించినవన్నీ. చాలా ప్లేస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇటు పక్కన వచ్చేసి చాలా వెడల్పు చాలా ఇల్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి సన్నిధిలో. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.